నమస్తే, వెల్కమ్ టు కాకతి టీవీ హాట్ టాపిక్. ఈరోజు మన హాట్ టాపిక్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పైలట్ బాబీ గారు ఉన్నారు. పైలట్ బాబీ గారితో మాట్లాడి మరి ఈ నెల 8న అంటే ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి వస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ వాళ్ళు ఆ విషయాలపై నిమగ్నం అయ్యారు. మరి నిజంగా మోడీ గారు తెలంగాణ కిందకు వస్తున్నారు. ప్రధానంగా మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఇప్పుడు ఆమె తీసుకున్నాం. మేడం నమస్తే. మేడం బాగురా? నమస్తే, బాగున్నాను సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకు మీరు కంగ్రాచులేషన్స్ అన్నా నేను థ్యాంక్ యూ అన్నాను. చెప్పాలి అంటే మీ మైండ్లో ఏముందో నాకు ఎట్లా తెలుసు? మోడీ గారు వస్తుంది కదా తెలంగాణకి, మీరు అది చెప్పండి. మోదీ గారు వస్తుండ్రు అంటే కంగ్రాచులేషన్ అని మీరు అన్నారు. మోదీ గారు మా పార్టీకి ఫ్యామిలీ హెడ్. ఓకే. అదే కాకుండా దేశానికి హెడ్. మీ నాన్నగారు మీ ఇంటికి వస్తుండ్రంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా, మీ లీడర్ మీ ఇంటికి వస్తుండ్రంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా, వితౌట్ సేయింగ్ అనమాట. తెలంగాణ నాన్నగారు కేసీఆర్ గారు మేడం. తెలంగాణ నాన్నగారు కేసీఆర్. కేసీఆర్ కానీ తెలంగాణ మన ఇండియాలో వస్తుంది కదా. ఇండియాకి బాస్ ఎవరు? ఇండియా బాస్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడైనా పోవచ్చు కదా. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన ఇంటికి వస్తుండంటే మనకి గర్వంగా ఉంటుందా? హ్యాపీనెస్. ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్, మీరు క్లారిటీగా నేను ఒకటి మాట్లాడతా. ఇంటి మనిషి రోజు మన ఇంట్లోనే నాన్నగారు ఉంటారు కదా. పెద్ద నాన్న మనకి వచ్చినప్పుడు సంతోషం ఎంత ఉంటుంది? ఉంటుందా లేదా? ఇప్పుడు మోదీ గారు పెద్ద నాన్న, కేసీఆర్ నాన్నగారు. పెద్ద నాన్న మన ఊరికి వస్తుండు. అలాంటప్పుడు ఒక నిమిషం, నాన్నగారు కూడా పెద్ద నాన్నకి రెస్పెక్ట్ ఇస్తూ వెల్కమింగ్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది అవర్ కంట్రీ, నేషన్, అండ్ నరేంద్ర గారు ఈజ్ అ హెడ్ ఆఫ్ అవర్ నేషన్, వేర్ ఇంటర్నేషనల్ బాడీస్ ఆర్ ఆల్సో లుకింగ్ అప్ టు అస్. మన తెలంగాణ మీద మరి మీరు ఇంకో విషయం తెలుసా? ఇంకొకటి ఒక నిమిషం, గ్యాస్ మీరు ఒకటి అంటాను. ఇప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడినరా? ఇవన్నిటికీ మోదీ గారి ఇదా? ఇప్పుడు గ్యాస్ రేట్ అంటుండ్రు మీరు, ఫ్యూల్ ది మీరు ఇప్పుడు పెట్రోల్ రేట్, ట్యాక్స్ ఎవరి దగ్గర? మనమే పే చేస్తున్నాం. దానికి హూ ఇస్ ఇన్ఛార్జ్? మీ నాన్నగారే కదా. మీ నాన్నగారే కదా. మీ నాన్నగారే కదా. మరి ఎవరు? ఇప్పుడు వేరే స్టేట్ లో ఎందుకు తక్కువ ఉంది? మన వేరే ఇప్పుడు మోదీ గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోల్ నేషన్, కరెక్టా కదా? మరి అలాంటప్పుడు వేరే స్టేట్స్ లో లేని ప్రాబ్లం మన స్టేట్స్లో ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్టేట్లో కొన్ని పాలసీస్ ఉంటాయి విచ్ ఇస్ రన్ బై స్టేట్, నేషన్లో కొన్ని పాలసీస్ ఉంటాయి విచ్ ఇస్ రన్ బై పిఎం. ఇన్ ఇంటిగ్రేషన్ దే డెవలప్ ఎవ్రీ స్టేట్, రైట్? ఇప్పుడు ఈ స్టేట్ అండ్ ఈ నేషన్ ఇన్ కోఆర్డినేషన్ లేకుంటే ఆ స్టేట్కే నష్టం జరుగుతుంది, కరెక్టా కదా? సో మన లీడర్, సో కాల్డ్ మన ఫాదర్ కేసీఆర్ గారు, కేసీఆర్ గారే కదా, ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ, నో డౌట్ అబౌట్ ఇట్, because that has been written on the walls of Telangana. Nobody can erase that. I accept he is the father of Telangana, no doubt about it, and he is a very good orator, he is a very good leader. Unfortunately his team members are no good. అప్పుడు ఏమైపోతుంది అంటే టీమ్ మెంబర్స్ బాగా లేకుంటే ఇనీషియల్లీ 2014-2019లో మన తెలంగాణ ఇమోషనల్ వేవ్ మూమెంట్ ఉండే. కానీ ఈ 8-9 ఇయర్స్లో మనం చూసినాం ఎవ్రీ తెలంగాణ పీపుల్ ఎక్స్పీరియన్స్ చేసిండ్రు డెవలప్మెంట్ ఏ రకంగా అవుతుంది అంటే. డెవలప్మెంట్తో పాటు జీవితాలు బాగుపడుతున్నాయా? తెలంగాణలో బాగుపడుతున్నాయి. ఎవరంటారు? పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ ఏడ్చి రోడ్ల మీద. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లీడర్స్ ఆర్ ఆల్ క్రిమినల్స్. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలో లీడర్స్ ఎట్లున్నారంటే లీడింగ్ టు ఆల్ కబ్జా, లీడింగ్ టు ఆల్ కరప్షన్, లీడింగ్ టు ఆల్ నాన్ సెక్యూరిటీ లేకుండా గర్ల్స్కి హెరాస్మెంట్ చేయడము, బయటికి రావడం, రేపులు, ఇవన్నీ ముందు లేకుండే. ఇది ఇప్పుడే మనకి అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి వాళ్ళు లీడర్స్ కాబట్టి. దే ఆర్ ది రోల్ మోడల్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ తెలంగాణ గవర్నమెంట్. అదే కదా, ఇప్పుడు లీడర్ అంటే సబార్డినేట్ షుడ్ బి పర్ఫెక్ట్. అప్పుడే టీమ్, ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ వర్క్, కరెక్ట్ కదా? ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏ మీటింగ్కి ఏ మినిస్ట్రీకి పోయినా యూ సీ ఓన్లీ వన్ వాయిస్. వై? బికాస్ ఆఫ్ ది మోనోపోలీ. That is also wrong. The other thing, ఇప్పుడు youth is the pillar of our nation and pillar of our state. Definitely. కష్టపడి బయటికి వస్తుండ్రు. నాకు తెలిసి ఎంత కష్టపడుతుండ్రో. ఇంట్లో తిండి లేకుంటే కూడా ఒక్కొక్క రూమ్లో 10 మెంబర్స్ ఉండేసి చదువుకుంటుండ్రు.
వాళ్ళ జీవితాలతోనే ఆడుకోవడానికి మీకేం హక్కు ఉంది? ఉందా? లేదు. సెకండ్ థింగ్, లీక్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు అరెస్ట్. అంటే మీ అరెస్ట్ అంటే ఆ అరెస్ట్మెంట్ కాదు, ఆ లీక్కి అరెస్ట్ చేయాలి. ఆ లీక్ కాకుండా చూడాలి. యూ హ్యావ్ టు స్టాప్ దాట్. ఏమైంది ఇవాళ కూడా మళ్ళీ 10th క్లాస్ది పేపర్ లీక్ అయింది. అంటే వాట్ కైండ్ ఆఫ్ అ లీడర్షిప్ యు ఆర్ షోయింగ్? బయటేమో మీరు అంటుండ్రు తెలంగాణ ఈజ్ అ మోడల్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ అ మోడల్? మీరు స్కీమ్స్ అన్నారు. ఏ స్కీమ్ అయినా సక్సెస్ఫుల్గా టుడేస్ డేట్ అంటే ఒక లీడర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఆ స్కీమ్స్ అందుతున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా 100% ఫుల్ఫిల్ కావుగా మేడం. కనీసం మీకు 100% కాదు, 50% అయినా చేస్తే జీవితాలు బాగుపడతాయని అంటున్నాను నేను. ఎంతమందిది జీవితాలు బాగుపడతాయి? ఇప్పుడు దళిత బంధు అని అన్నారు, గిరిజన బంధు అని అన్నారు. దళిత బంధు ఎంతమందికి? మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడగండి. నాకు తెలుసు దళిత బంధు ఎవరు చేస్తుండ్రు, వాళ్ళ నోటి నుంచి నాకు తెలుసు హౌ ఫార్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అని. మీ చుట్టాలు మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఆ దళిత బంధుయే, వేరే వాళ్ళు సిటిజన్స్ కారా తెలంగాణకి? మీరు దళిత బంధు స్కీమ్ పెట్టినప్పుడు ఆ బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసినప్పుడు దానికి కొన్ని పారామీటర్స్ పెట్టేసి అందరికి ఈక్వల్ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు యు ఆర్ అ రైట్ లీడర్. అదర్వైజ్ డోంట్ క్లెయిమ్ దట్ యు ఆర్ రైట్ లీడర్. ఎవరు అంటుండ్రు నీకు బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ? నేను ఎస్టీ. ఒక నిమిషం సార్, నేను ఎస్టీని. నేను బీజేపీలో ఉన్నానా బీఆర్ఎస్లో ఉన్నానా? మీలాంటి ఇంటెలెక్చువల్ పీపుల్ మొత్తం బీజేపీలో ఉండవచ్చు, కానీ ఎస్టీ వాళ్ళు మెజారిటీ పీపుల్ బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి అంటాను, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, పాస్ట్ 9 years మీరు ఒకవేళ డేటా తీస్తే ఎస్టీస్ ఆర్ ద ప్రామినెంట్ పర్సనాలిటీ. మినిస్టర్ అయ్యారు మేడం బీఆర్ఎస్ లో. ఎవరైండ్రు? ఎన్ని అంటే ఒకటేనా? అంటే అది అంటే ఒక మినిస్ట్రీ ఇచ్చేస్తే సరిపోతుందా? అంటే అది రెగ్యులర్ ప్రాసెస్. దానికన్నా ఎక్స్ట్రా మైల్ మీరు ఏం చేసిండ్రు యాజ్ అన్ ఆర్గనైజేషన్ లీడర్, యాజ్ అన్ ఆర్గనైజేషన్ సిఇఓ? ఒక నిమిషం ఆర్గనైజేషనల్ సిఇఓ కింద యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ పారామీటర్స్ అండ్ గివ్ ఈక్వల్ థింగ్స్. అంటే ఇప్పుడు సత్యవతి రాఠోడ్ మేడంకి ఇచ్చిండ్రు, నేను తప్పంటలేను. అంటే సత్యవతి రాఠోడ్ మేడంతో ఇంకా వేరే వాళ్ళు లేరా? ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేరా? యూత్ సార్ ఒక నిమిషం కాదు సార్, యూత్ బయట పోయి చదువుకున్నారు, యూత్కి కూడా ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఒక్కలే బయట పోయి చదువుకొని పని చేసుకొని నేనే ఇంగ్లీష్ వస్తా మాట, ఈవెన్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు బయట ప్రాంతాలకు వేరే దేశాలకు వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది మేడం. ఎవరు ఇస్తుంది? ఎంతమందికి ఇచ్చిండ్రు? లాస్ట్ స్కాలర్షిప్. ఒక నిమిషం సార్, అంటే స్కాలర్షిప్సే ఇప్పటి వరకు రిలీజ్ చేయలే. మీరు గవర్నమెంట్కి 20 lakhs ఇస్తుండ్రు, అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం ఇస్తుండ్రు. ఎంతమందికి ఇస్తుండ్రు? ఫస్ట్ థింగ్. ఆన్ వాట్ పారామీటర్ ఇస్తుండ్రు? సెకండ్ థింగ్. ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ద ఇవాల్యుయేషన్ దాని మీద? అది చేసిన తర్వాత మీరు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, తెలంగాణలో అన్ని ప్రాజెక్ట్స్ ఆయనకి ఇచ్చిండ్రు. ఎంతమంది ఎస్సీ ఎస్టీస్కి ఆయన జాబ్స్ ఇస్తుండు? ఎంతమంది యూత్కి ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుండు? ఎంతమంది విలేజెస్ ఎందుకు ఇవాళ ఇస్తుంది? 101%. ఎందుకంటే ఇవాళ మినిస్ట్రీలో, సెంట్రల్ మినిస్ట్రీలో 8 to 9 members ఆర్ ఓన్లీ ట్రైబల్స్. ఇన్క్లూసివ్ గ్రోత్ అవుతుంది. ట్రైబల్స్కి ఇన్ని రోజులు అసలు లేని ఐడెంటిటీ, లేని రెస్పెక్ట్ బీజేపీ వచ్చిన తర్వాత వస్తుంది. కరెక్టా కాదా? ఇంకొకటి సార్, నేను ఒక నార్మల్ ట్రైబల్ని, నా జాయినింగ్ అమిత్ షాజీతోనే అయింది. అయిందా కదా? హీఈస్ అ బిగ్ పర్సన్, బట్ హీ కేమ్, ఐ జాయిన్ విత్ హిమ్, ద పార్టీ మేడ్ ఇట్ పాసిబుల్. ఇది ముందు ఉండేనా? ఇది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో అవుతుందా? అస్సలు ఐ డోంట్ వాంట్ టు సే డబ్బు ఉంటే అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే పబ్లిక్ లేని ఇబ్బందులు బీజేపీ పార్టీకి ఎందుకు? నేను పబ్లిక్ లేనిది ఇబ్బందులు కాదు, పబ్లిక్ లో సమస్యలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. అది ఆరోపణలు ఎవరైనా పార్టీ. ఇప్పుడు ఒకటి చెప్తాను, పార్టీ ఏం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటే రేపు మోడీ ఎందుకు వస్తుండు? సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు వరకు ఎందుకు అట్లా ఉండే? దాని పరిస్థితి ఏముంది? దానికోసమే కన్నా ఫండ్. ఇంకొకటి, ఇప్పుడు వరకు ఏ యూనివర్సిటీ అయినా కానీ సెంట్రల్ ఫండింగ్స్ ఇస్తేనే మీరు చేస్తారు, ఏ గుడి అయినా కానీ సెంట్రల్ ఫండింగ్స్ ఇస్తే. మరి దేనికైనా కానీ మీరు మోదీ ఫొటోస్ పెడుతుండ్రా? ఎందుకు పెడతారు మేడం? ఆయన ఫండ్స్ లేదా? ఈయన స్టేట్, కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఫండ్స్ ఉన్నాయి కదా, షేర్స్. కేసీఆర్ మొత్తుకుంటాడంటే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీద్దాం. రేపు మోదీ గారు వస్తుండ్రంటే ఉట్టిగా కేసీఆర్ సార్ పెట్టిండు, ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేస్తుండా అంటే నువ్వు ఇల్లు కట్టేసి ఎవరికైనా ఇనాగ్రేషన్ చేపిస్తావా? థింక్ లాజికల్లీ. వి ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ.
అందుకే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు బయట పబ్లిక్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పబ్లిక్ అంటుండ్రని నేనైతే తినలేదు. మరి మీరేంటుండ్రు, మీరు చెప్తుండ్రు, మరి దాంట్లో సార్ పార్టీ అంటుంది అని మీ మోట్లకి వెళ్ళండి. జనాలు చెప్తే నేను వింటా. జనాల వాయిస్ యూ కెన్ నాట్. మీకు ఎంతమంది వచ్చి చెప్పిండ్రు, మీకు ఎంతమంది వచ్చి చెప్పిండ్రు, ఎక్కడ డేటా ఉంది? టుడేస్ డేట్ ఎవ్రీథింగ్ షుడ్ బి బ్లాక్ అండ్ రైట్. కెన్ యూ ప్రూవ్ దట్? నో. కెన్ యూ ప్రూవ్ దట్? నో. ఐ టెల్ యూ ఇన్ అ స్మాల్ ఎగ్జాంపుల్. లీక్లో కేటీఆర్ గారి డిపార్ట్మెంట్ కూడా కాదు అది. హీ కేమ్ అండ్ హీ సెడ్ ఓకే చెప్పిండు, విల్ డూ ఇట్. నాది కాకుండా అంటే విత్ ఆ ఇన్స్ట్రుమెంట్ కంప్యూటర్స్ అది ఇన్స్టాల్ చేసింది కేటీఆర్ గారే కదా. అలాంటప్పుడు ఎందుకు ఉండదు? తిరుపతి గారు అన్నారు, నేనంట ఐ వాంటెడ్ టు మీట్ కేటీఆర్ బిఫోర్ జాయిన్ బీజేపీ. తిరుపతి గారు అసలు గెట్ అవుట్ అని అన్నారు. అంటే నాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్కి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కింద స్థాయి హ్యామ్లెట్స్లో ట్రైబల్స్కి అమ్మాయిలకి ఎవరు ఉంటారా? మీరు కాలేజెస్లో స్కూల్స్లో ఇవాళ మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి చండాలంగా ఉంది. దానికి సత్యవతి రాఠోడ్ మేడం ఏం చేస్తుంది అంటే, మీరు ఒకటే సత్యవతి రాఠోడ్ మేడం మొత్తం స్టేట్ జనాలకి అన్ని డిపార్ట్మెంట్కి ఎట్లా చూసుకుంటుంది? యూ నీడ్ టు పుట్ 2-3 పీపుల్ కదా. ఇంకొకటి, ఇద్దరే లేడీస్ ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు లేరా? సరే కవిత గారు ఎంపీగా ఓడిపోయినరు, కూతురు అని చెప్పేసి ఎమ్మెల్సీగా ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? వేరే ఎమ్మెల్సీ లేదా? మా ట్రైబల్ నుంచి, ఎస్సీ నుంచి, బీసీ నుంచి, మైనారిటీ నుంచి, ఉమెన్ వింగ్ లేరా? దానికైనా మంచి డెలివరీతోని, మంచి టాలెంట్తోని వస్తారు. ఒక లీడర్ అంటే హీ షుడ్ బి విజనరీ. ఐ అండర్స్టాండ్. ఆ విజనరీతో పాటు మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసినప్పుడు రిలేషన్షిప్ బిల్డింగ్ కూడా చేయాలి. రిలేషన్షిప్ బిల్డింగ్ లేకుంటే దాని లాభం. ఒక కుటుంబం ఉంది. మీరు మొన్న అసెంబ్లీలో అన్నారు కేటీఆర్ గారు, మేము కుటుంబం, తెలంగాణ అంతా కుటుంబం అని. కుటుంబంలో రేపులు అవుతున్నాయి, జనాలు ప్రీతి మొన్న చచ్చిపోయింది, మీరు ఏం చేసిండ్రు దానికి? టీనేజ్ గర్ల్లో మొన్న ఆమె ఆ కేసు సిట్ అని పెట్టిండ్రు, మీరు ఏమైంది? హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇగో ఎవరైనా కానీ నాన్నగారు నువ్వు ర్యాగింగ్ చేయడరా, నాన్నగారు నువ్వు అని చెప్పడు. ఒక నిమిషం, ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు ఒక రకంగా ఉండరు, కరెక్టే కదా. కానీ ఆ 4 పిల్లల్లో ఎవరైనా డిబేట్ అయితే చక్కగా చేస్తాం, సస్పెండ్ చేస్తాం, ఏదో కొడతాం. చిన్నపిల్లలకి అయితే ఎవరు చేసిండు? ఎంతమందికి? ఎవరికి? ఇప్పుడు ఒకటి అంటాను నేను, ఇది ఏదో చిన్న వీళ్ళిద్దరికి టీవీ లీక్లో కానీ మీరు ఏదో షోబీస్ కోసం ఇద్దరికో పెట్టడం కాదు. గో టు ద రూట్స్, గెట్ ద మినిస్ట్రీ ఇన్వాల్వ్డ్. యూ డోంట్ బి ద వాయిస్ ఆఫ్ ఎవ్రీబడి, యూ డీల్ విత్ యువర్ ఓన్ మినిస్ట్రీ. ఇప్పుడు ఇంకొకటి, ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ అంటుండు. నేను అంటున్నా, ఎస్టీ ఆంటర్ప్రినర్ ఇన్నోవేషన్ స్కీమ్ అని మన తెలంగాణలో పెట్టిండ్రు. కవిత గారైనా ఎవరైనా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిజర్వేషన్ కావాలని అంటుంది. ఎక్కడైనా 10 yearsలో ఎంతమంది ఉమెన్ ఆర్ ఇన్ టు ది లీడింగ్ పొజిషన్? ఎంతమంది ఉమెన్? ఐ డోంట్ వాంట్ యూ టు గివ్ మినిస్ట్రీ, బట్ దే ఆర్ సో మెనీ నామినేటెడ్ పోస్టులు. ఎంతమంది ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చిండ్రు మీరు? ఎంతమంది? ఇప్పుడు మీ అది కూడా మీ కార్యకర్తలకే ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుండ్రు? వాళ్ళ పిల్లలకి విషన్ ఏంది మీకు? వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ బతుకుడు ఎట్లా ఉంటుంది అంటే, తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు టాంజిబుల్గా చూద్దాం. టాంజిబుల్గా ఈ మొత్తం తెలంగాణలో ఎవరు ఫ్యామిలీ బాగుపడ్డదని చెప్పండి. తెలంగాణ ఫ్యామిలీ మొత్తం బాగుపడరు. తెలంగాణ ఫ్యామిలీ అంటే ఎవరు? నా పబ్లిక్ మేడం. అంటే ఓహో అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నానంటే నీకు ఏమైనా శాలరీ ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా బీసీలు అనుకోండి, వాళ్ళ చేతి వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి, తర్వాత వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, సెల్ఫ్ గా రైతు బంధు ఉంది. రైతు బంధా ఒకటి చెప్తా, మీరు కరెక్ట్ గా అన్నారు. రైతు బంధు అని కరెక్ట్ అన్నారు, దళిత బంధు అని కరెక్ట్ అన్నారు. మీరు రైతు బంధుకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ది దట్ మైనారిటీ పీపుల్, మెజారిటీ వాళ్ళ పీపుల్కి ల్యాండ్స్ ఉన్నాయి. ఆ మైనారిటీ వాళ్ళకి most of them are getting in crores. యాక్చువల్ ఫార్మర్స్కి 1 ఎకరమో 2 ఎకరాలో 10 ఎకరా మీరు దానికి స్టాండర్డైజ్ చేయండి. మీరు స్టాండర్డైజ్ చేయకుండా వాళ్ళకి ఏందో 10 రూపాయలు కుక్కలకి బిస్కెట్ వేసినట్టు వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చొని మీరు కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే, ఫార్మర్స్కి మీరు బంధు ఇచ్చి ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు 10 acres, 15 acres, 20 acres స్లాట్ పెట్టండి. స్లాట్ పెట్టేసి వీళ్ళకి ఇంత అంటే చిన్న స్థాయి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ ల్యాండ్స్ వాళ్ళకి తక్కువ ఇవ్వండి. నేను వద్దంటలేను, కరెక్టే కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్క మల్లన్ననే అంటాడు మల్లారెడ్డి సార్,
నేను ఇచ్చేసినా, నేను అది చేసినా, నేను కష్టపడ్డా, నేను అరే అందరు కష్టపడుతుండ్రు. తెలంగాణ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దోచుకుంటుండ్రు. చెయ్యాలి, 101% చెయ్యాలి. కింద స్థాయిలో రైతులు చచ్చిపోతుండ్రు, తినడానికి లేదు. 1 ఎకరం 2 ఎకరం వాళ్ళకి ఒక 10,000 ఇచ్చేస్తే అయిపోయిందా? మా నాన్నగారు రైతు, నాకు తెలుసు మా నాన్న కష్టాలు ఇవాళ ఎన్ని ఉన్నాయో. సో డోంట్ సే దట్ తెలంగాణ హ్యాస్ బికమ్ అ బంగారు తెలంగాణ. నో, ఓన్లీ యువర్ ఫ్యామిలీ హ్యాస్ బికమ్ అ బంగారు తెలంగాణ. మీ ప్రాపర్టీసే పెరిగినాయి, జనాల ప్రాపర్టీ కింద స్థాయిలో. జనాలకి ఇప్పటికీ తిండి లేదు, యూత్కి జాబ్లు లేదు, సూసైడ్లు అవుతున్నాయి, లేడీస్కి సెక్యూరిటీ లేదు. ప్రీతి విషయంలో ఎందుకు చంపిండ్రు? ఒకటి సూసైడ్కి, ఒక నిమిషం, అది ఒక్కటి చెప్తా. ఏదైనా కానీ ఆ అమ్మాయి సూసైడ్ అని ఎవరు అన్నారు? ఫస్ట్ థింగ్, మీరు సూసైడ్ అన్నప్పుడు ఏ మినిస్టర్ అయినా వెళ్తారా? ఎంతమంది సూసైడ్ చేస్తే వెళ్ళిండ్రు? ఉట్టి ప్రీతి విషయంలో ఎందుకు ఎంతమంది సూసైడ్ చేస్తే వెళ్ళిండ్రా? మరి సెకండ్ థింగ్, థింక్ లాజికల్లీ. ఫ్యామిలీకి కనీసం నీకు చూడడానికి లాస్ట్ బాడీ కూడా ఇవ్వలే. ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హిడెన్. కరెక్టా కదా? ఇప్పుడు ఇవన్నీ తీసేయి. తెలంగాణ రావడానికి మా కేసీఆర్ సార్ దాని ఫాదర్ ఆఫ్ తెలంగాణ. ఎస్, ఐ టోటలీ యాక్సెప్ట్. కానీ ఒక పర్సన్ కొట్లాడితే తెలంగాణ రాదు కదా, వందల మంది వచ్చిండ్రు దాంట్లో. మరి వాళ్ళకి ఒక న్యాయం, నీ ఫ్యామిలీకి ఒక న్యాయం. ఎక్కడి నుంచి ఇది నువ్వు న్యాయం చేస్తున్నావు? ఇప్పుడు మోడీ గారు చేంజ్ చేస్తున్నాం తెలంగాణ. మోడీ గారు వస్తే ఐ టెల్ యూ సంథింగ్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ ఈక్వాలిటీ ప్లాట్ఫామ్. ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ అ సెక్యూరిటీ ఆన్ ద ప్లాటర్. ఎవ్రీ ఎంప్లాయ్, మీరు అంటుండ్రు ఎంప్లాయ్మెంట్ సెంట్రల్లో మొన్నటి వరకు, ఇప్పుడే సార్ అన్నారు 1,00,000 జాబ్లు మొన్న, ఇప్పుడేమో 75 అని. మీ లెక్క పేపర్లు లీక్ చేసుకొని మీ ఏరియాలోనే వాళ్ళకి 100/100 US నుంచి ఎవడో వచ్చేసి ఆయనకి పాస్ అయ్యాడు అంటే ఏంది? ఇప్పుడు ప్రీతి విషయం చెప్పారు మీరు. ఇక్కడ ఢిల్లీలో మరి ప్రధానమంత్రి ఉంటాడు, కేజ్రీవాల్ ఉంటాడు, అక్కడ నిర్భయ మరి అత్యాచారం జరిగింది. దాని గురించి దానికోసం ఒకటి అంటాను, వీ కెనాట్ అరెస్ట్ 100%, కానీ సమ్వేర్ వేర్ యూ క్యాన్, యూ హ్యావ్ టు. ఇప్పుడు ఆ రోజు ప్రీతి హాస్పిటల్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు అదే కాన్స్టిట్యూన్సీ అక్కడనే ఉండే సభ పెట్టిండు. సభ పెట్టేసి వితౌట్ ఎనీ ఉమేషన్ ఆమె ఎవరో సూసైడ్. హౌ కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ యూజ్ దట్ వర్డ్? నువ్వు ఇంకొకటి అంటాను, అది చెప్పిండు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నువ్వు పోయినావా? సరే వేరే మంత్రులు పోయినరు, అది అనవసరం. వెన్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ అ లీడర్. ఇప్పుడు నేను ఒకటి, ఇప్పుడు ప్రీతిది ఫస్ట్ లెటర్స్ కంప్లీట్. వెన్ యూ సెడ్ దట్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, నీ ఫ్యామిలీలో ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ అదర్ స్టేట్స్, ఫర్గెట్ అబౌట్ నేషన్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ తెలంగాణ. వెన్ యూ సే తెలంగాణ ఈజ్ అ రోల్ మోడల్ అండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, మీరు ఎలా అంటారు యు ఆర్ అ లీడర్ అని? చెప్పండి. మీరు ఫిలిం స్టార్స్ చచ్చిపోతే వెళ్తారు, ఏ వీళ్ళు జనాలు కారా? వీళ్ళ దగ్గర సెలబ్రిటీ లేదా? తను ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సెలబ్రిటీ బికాజ్ చిన్న స్థాయి నుంచి ట్రైబల్లో కొట్లాడి ఎన్ని కష్టాలు పడేసి ఆ స్థాయి వరకు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇవాళ డేట్లో మోడీ ఈస్ టార్గెటింగ్ ట్రైంగ్ టు రీచ్ ది అన్రీచ్ విత్ దట్ కైండ్ ఆఫ్ అ ఫార్ములా. కానీ ఇప్పుడు మొత్తం ఆదాయానికి దోచిపెడుతుంది అనేది ప్రధాన. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టెల్ యూ సంథింగ్, మీరు ఇక్కడ చేయలేదా? మెగాకి ఇవ్వలేదా? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రా లేదా? మై హోమ్స్కి ఇచ్చిండ్రా లేదా? ఇంకా వేరే వాళ్ళు లేరా? మీరు ఎక్కడ చూసిన చైర్మన్ పోస్టులు అన్నీ మీ కమ్యూనిటీ, మీ రెడ్డీసు, మీరు డబ్బు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. ఏ గరీబోళ్ళు మనుషులు కారా? వాళ్ళ దగ్గర మనసు టాలెంట్ లేదా? ఒక్కటి చెప్తాను, ఆల్వేస్ రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. మనం చచ్చిపోయినప్పుడు డబ్బులు తీసుకొని పోము, కానీ ఆ ప్రేమ, ఆ ఆత్మీయత. ఎస్, హీ వాస్ మై లీడర్, హీ టుక్ కేర్ ఆఫ్ మై సెక్యూరిటీ, హీ టుక్ కేర్ ఆఫ్ మై లైఫ్, హీ టుక్ కేర్ ఆఫ్ మై ప్రొటెక్షన్, మై ఎవ్రీథింగ్ అనే ఒక లీడర్ది అది ఉంటుంది తెలుసా? వెన్ కేటీఆర్ సార్ వాంట్స్ టు బీ అ సీఎం, you need to carry that characters, you need to carry that leadership qualities. First evaluate yourself. Do you have that qualities? I say no. డబ్బు ఉన్న వాళ్ళకి కలుస్తావు, డబ్బు ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తావు, డబ్బు లేని వాళ్ళకి 70% ఆఫ్ ది పాపులేషన్ ఇంకా డబ్బు లేని వాళ్ళే ఇంకా తెలంగాణలో. మీ లీడర్స్కే డబ్బులు ఉన్నాయి, మీ లీడర్స్కే ప్రాపర్టీ పెరుగుతున్నాయి, మీ లీడర్సే వేరే వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పోయి ల్యాండ్ కబ్జానో ఏం కబ్జానో అసలు జనాల లైఫ్లో రక్కస్ చేస్తున్నారు. అయినా మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కదా ఎలక్షన్లలో. ఇప్పుడు జనాలకి అర్థం అయిపోయింది. ఫస్ట్ టైం ఇమోషనల్ వే ఉండే టీఆర్ఎస్ ఈజ్ అ తెలంగాణ పార్టీ అని. నీకు అంతగనం తెలంగాణ మీదనే ఉంటే
ఫస్ట్ నీ ప్రజలు కింగ్ ఎప్పుడైనా కానీ నా కింగ్డమ్లో నా జనాలు హ్యాపీగా ఉన్నారా లేరా చూస్తారు. దాని తర్వాతనే వేరే కింగ్డమ్ పైన అటాక్ చేస్తారు. మనది తెలంగాణ టీఆర్ఎస్ 9 years అయింది. ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి? స్కీమ్స్ పేరు కోసం పెట్టకుండా నిజంగానే వాళ్ళ జీవితాల్లో పోతుందా లేదా, ఎక్కడ లూప్ హోల్స్ ఉంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అవుతుంది, దాట్ ఆర్ ది క్వాలిటీస్. ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, తెలంగాణ మొత్తం దోపిడీ గురుగుతుంది అని చెప్తున్నారు, ఆడపిల్లకి రక్షణ అని చెప్తున్నారు. 101% మీరు అలా కరెక్టే. కానీ ఇప్పుడు తెలంగాణ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏ ఒక్క ఎంక్వైరీ కమిషన్ వెళ్ళేంత మట్టికి ఏ ఒక్క దాని మీద ఆరోపణలు రుజువు చేయలేదు, ఏ ఒక్కరు శిక్షించలేదు కేంద్ర ప్రభుత్వం. ఈడీ ఉంది, చేతిలో సిబిఐ కూడా ఉంది. ఎవరంటుండ్రు ఈడీ ఈజ్ అన్ వాట్ ఎవర్ మేడం. ఐ టెల్ యు, ఈడీ అంటే ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, ఇప్పుడు మన క్యూ న్యూస్ మల్లన్న, ఆయన ఏం తప్పు చేసిండబ్బా? ఆయన ఏం, హీస్ ఎ జర్నలిస్ట్. ఒక నిమిషం, ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటే కేటీఆర్ గారు, ఒక నిమిషం, కేటీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కి చెప్పినప్పుడు తప్పలేదా? మరి కేటీఆర్ గారు ఎందుకు ఇస్తలేరు? కేటీఆర్ గారు ఎంతమందికి, ఇప్పుడు మా ప్రైమ్ మినిస్టర్ కి కేటీఆర్ గారు ఇస్తుండ్రా? ఏమన్నా అవునా? ప్లీజ్ టేక్ అవుట్ ఆల్ ద వీడియోస్ అండ్ మీటింగ్స్ ఆఫ్ కేటీఆర్ గారు అండ్ యు సీ హౌ అబ్యూసివ్ హి ఈజ్ అని. మేము చెప్పలేమా? కానీ మాకు సభ్యత ఉంది, మాకు ఇది ఉంది, కానీ చెప్పేదాన్ని చెప్పేస్తున్నారు. ఇంకొకటి, కేటీఆర్ గారు కాకుండా కేసీఆర్ గారు కూడా ఇస్, సారీ టు యూజ్ దిస్ వర్డ్, యాక్చువల్లీ స్పీకింగ్ ఈ స్లాంగ్ అనేది మన తెలంగాణలో స్టార్ట్ అయిందే మన గాడ్ ఫాదర్ సో కాల్డ్ కేటీఆర్ సార్ అండ్ కేసీఆర్ సార్. టుడే దే బోత్ ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ ద రూలింగ్ ఇన్ ది. అవును, వేరే ఫ్యామిలీ మెంబర్స్ లేరా? వాళ్ళ ఒక్క ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారా హూ ఇస్ వెరీ టాలెంటెడ్, హూ క్యాన్ డెలివర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బీయింగ్ అ స్ట్రాంగ్ గవర్నమెంట్? మీరు మోడల్ ఇప్పుడు వేరే దగ్గర వెళ్ళాలని అనుకుంటున్నారు, వేరే దగ్గర రైతు బంధు ఫస్ట్ ఇక్కడనే సక్సెస్ఫుల్ అయిందా లేదా, ఫస్ట్ యూ అనలైజ్ దాట్. ఎక్కడ సార్ నేను చూపెడతా, యూ కమ్, ఐ టెల్ యూ కమ్ విత్ ద డేటా, ఐ కమ్ విత్ ద డేటా విత్ ద సేమ్ కాకతీయ. నాట్ ఈవెన్ 10% సార్, నాట్ ఈవెన్ 10%. ఇంకొకటి సార్, డోంట్ టాక్ ఇన్ ఎయిర్ ప్లీజ్. నేను కింద స్థాయి వరకు వెళ్తున్నా యాజ్ అ ట్రైబల్. ఐ ఆల్వేస్ గో విత్ ది ట్రైబల్ హ్యామ్లెట్స్, యూత్తోని, సర్పంచ్తోని మాట్లాడి యూత్తోని ఆ విలేజ్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో నేను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, ఇది నేను పార్టీ జాయిన్ అవ్వక ముందు నుంచే చేస్తున్నాను నేను. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మీరు ఎట్లా దానికి యూటిలైజ్ చేసుకొని మీరు జీవితాలు బాగా చేసుకుంటావు, దిస్ ఈజ్ మై మెయిన్ ఎజెండా. బీజేపీలో కూడా ఎస్టీలకి ప్రాముఖ్యత ఇవ్వట్లేని ఆరోపణ వస్తుంది. మరి సార్ ఒక్కటి చెప్తాను సార్, ఒక్కటి చెప్తాను, బీజేపీలో ఒకవేళ అది ఉంటే ఇవాళ సెంట్రల్లో అసలు అవన్నీ పెట్టేసేయండి సార్. మన ప్రెసిడెంట్ ఎవరు సార్? ఎస్సీయా ఎస్టీయా? ఎస్టీ. మరి తెలంగాణలో ఎవరు? మీ కేటీఆర్ సరే ఉన్నాడు కదా తెలంగాణలో. హూ ఇస్ ద ఫాదర్? కేటీఆర్ సార్, కేసీఆర్ సరే కదా. మరి వాళ్ళే ఇస్తలేరు కదా, బతుకులు ఎట్లయినా అంతే, ఇంకా హీనంగా అవుతుంది. ప్రీతి కేసు ఒకవేళ వాళ్ళు ఉంటే అట్లా అవుతుండేనా? ఎంతమంది నాయకులు సూసైడ్ చేసిపోయి నాకు జాబ్ లేదని చచ్చిపోయారు. మీరేమో లీక్లు చేసుకుంటా, డబ్బులు తినుకుంటా, మీరు ఇన్వాల్వ్ కాకుండా దానికి యూ సే దట్ దిస్ ఇస్ మై కుటుంబం అంటే, ఈజ్ దిస్ ద వే? ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ before you consider yourself as a leader. We want social leader, we don't want a political leader. Even I can speak, even there are so much of talent in Telangana who has the capabilities of delivering the responsibilities. మీరు డబ్బున్న వాళ్ళకే కంపెనీలు ఇస్తుండ్రు, మీరు డబ్బున్న వాళ్ళకే ల్యాండ్స్ ఇస్తుండ్రు చీప్లో. మరి అదే మా ఎస్సీ ఎస్టీస్కి ఇన్ని ఎస్సీజెడ్స్ ఉన్నాయి ఇప్పటివరకు. మరి రిజర్వేషన్ అన్నారు మీరు, దాంట్లో మీరు సబ్సిడీస్ అన్నారు, మరి ఎస్సీ ఎస్టీస్ ఇంకా బంగ్లాలో ఉండాలి కదా. అంటే ఉట్టి కింద స్థాయిలో అదేంది మన నర్సులు, కానిస్టేబుల్లు అంటే వీఆర్ నాట్ ఫిట్ ఫర్ అదర్ హయ్యర్ జాబ్సా? మీరు సీఎంఓ ఆఫీస్లో ఇవాళ ఎంతమంది ఎస్టీస్కి పొజిషన్ ఉంది? చదువుకుంటే వాళ్ళు కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లు లేరా? ఎందుకు లేరు? మరి వాళ్ళు సీఎంఓ ఆఫీస్లో ఎందుకు లేరు? ఎంతమంది ఉంటారు సీఎం ఆఫీస్? అందరూ అడిగి వస్తారా? అంటే అందరు రెడ్డిస్, కమ్మాసు, వెల్మాసు, రాజుసు ఇల్లు ఉంటారు, కానీ మా ఎస్టీస్, మైనారిటీస్, బీసీస్ ఇల్లు ఉంటారా? మరి ఉండాలి కదా. అంటే టాలెంట్ మాలో లేదా? ఉట్టిగానే కలెక్టర్లు అయిపోయినా మేము, ఉట్టిగానే డాక్టర్లు అయిపోయినామా, ఉట్టిగానే పైలట్లు అయిపోయినామా?
రాజ్యాంగం అట్లుంది. సీఎంకి ఇష్టం వచ్చిన వ్యక్తులు నియమించుకోవచ్చు అని. సార్ రాజ్యాంగం అది ఉంది. మరి మీరు లీడర్ అని అనకండి. నేను గెలిచినాను, నా ఇష్ట ప్రకారం నా వాళ్ళకి, నా మాట విన వాళ్ళకి నేను నా సీఎం ఆఫీస్ లో పెట్టుకుంటాను చెప్పుకోండి. దెన్ హౌ కెన్ యూ సే దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అ బంగారు నువ్వే కాంట్రవర్సీగా మాట్లాడుతున్నావు. ఇది కూడా మాట్లాడుతున్నావు, అది కూడా మాట్లాడుతున్నావు. ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నేను మీకు కూడా అంటున్నా, ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ సే. ఎందుకంటే వెన్ ట్రైబల్స్లో ఎస్సీస్లో కూడా కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఉట్టిగానే కలెక్టర్లు కాదు కదా, కష్టపడి వాళ్ళకి ర్యాంక్ వచ్చేయింది కదా, అయిందే కదా. మరి వాళ్ళకి టాలెంట్ లేదు సరే, ఎక్కడైనా కానీ ఎంకరేజ్మెంట్ కోసం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి వాళ్ళకి. మీరు చెప్తున్నారు కదా మేము బంధులు చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. ఎవరు వద్దన్నారు మీకు? సో ఐఎమ్ లిటరలీ సారీ టు సే దట్ దిస్ ఈజ్ నో మోర్ బంగారు తెలంగాణ. దిస్ ఈజ్ ఓన్లీ అ బంగారు తెలంగాణ ఫర్ కల్వకుంట్ల ఫ్యామిలీ. And time has come where it has to fall. Either you correct yourself and don't blame others. Don't talk about అక్కడ ఏం చేసిండ్రు, ఇక్కడ ఏం చేసిండ్రు. ఫస్ట్ మన ఇంట్లో చూడండి అబ్బా, పక్క ఇంట్లో చికెన్ వండినరా, పక్క ఇంట్లో ఏం చేసిండ్రు, గొడవలు. అరే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. దిస్ ఇస్ వన్ తెలంగాణ కుటుంబం. దాని తర్వాత మనం కేరళకి వెళ్దాం, దాని తర్వాత మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కొన్ని ఫ్లెక్సీలు వేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్లో ఉప్పల్ నేషనల్ హైవే కంప్లీట్ కాలేదని మోడీ గారు ఫ్లెక్సీ చేశారు. ఆ మధ్య అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎంపీ సుజనా చౌదరికి, సీఎం రమేష్కి, కొంతమంది వ్యక్తులకి నిర్మా పౌడర్ తోటి క్లీన్ అయినట్టు పోస్టర్లు వేశారు. అంటే బయట అవినీతి చేసిన వాళ్ళందరూ, బయట స్కాములు చేసిన వాళ్ళందరూ బీజేపీలో రాగానే వాళ్ళు క్లీన్ అయిపోతారు అని దాని అర్థం. దీని గురించి ఏమంటారు మీరు? అంటే ఒకటి చెప్తా, ఇప్పుడు మీరే అన్నారు రాజ్యాంగం ఉంది, కేసీఆర్కి కేటీఆర్కి ఇష్టం ఉన్న వాళ్ళకి పొజిషన్ ఇచ్చేస్తారు, ఎస్టీకి టాలెంట్ ఉన్నా లేకున్నా వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వే అన్నావా? మరి వాళ్ళు కూడా దానికి స్లోగన్ ఇగో ఇట్లా వెళ్తే ఇట్లా అవుతుంది, అట్లా అవుతుందా? ఫస్ట్ నేను కాను, ఎందుకంటే ఐఎమ్ క్రియేటింగ్ ది స్లోగన్స్ యాజ్ పర్ మై కంఫర్ట్. బికాస్ దిస్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్, దిస్ ఇస్ అండర్ యువర్ రూల్. నువ్వు మల్లన్నకి క్యూ న్యూస్కి ఎందుకు పంపించినావు ఫస్ట్? సరే నువ్వు చక్కగా ఉన్నప్పుడు అంటే ఏంది, నా రాజ్యం, నా స్టేట్, నా ఇష్ట ప్రకారం నేను ఉంటా. మరి నీ కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు వేరే కుటుంబం. ఎందుకంటే నిజాయితీగా జనాలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఫ్యాక్ట్స్ చెప్తుండు, అది వీళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు అదే కాదు, ట్రోలింగ్ దాంట్లో ఇట్ ఈస్ అ ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్, రైట్ టు టాక్, రైట్ టు ఫ్రీడమ్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకి. కేసీఆర్ ఏం చెప్తుందంటే జర్నలిజం ముసుగులో అంటే జర్నలిజం ముసుగులో అంటే మరి రఘు గారికి ఏం చేసిండ్రు మీరు? తొలి వెలుగుకి మీరు ఏం చేసిండ్రు? అంటే మీకు ఒక రూలు, బయట ఒక రూలా? మీరు చెప్పండి ఆయన ఏం తప్పు చేసిండు అని. బికాస్ ఆఫ్ ది రీజన్ దట్ దే రియలీ లైక్ తెలంగాణ, దే రియలీ వాంట్ తెలంగాణ టు గ్రో, దే రియలీ వాంట్ ది తెలంగాణ లేడీస్ టు హ్యావ్ సెక్యూరిటీ, దే రియలీ వాంట్ ద తెలంగాణ యూత్ టు హ్యావ్ జాబ్, దే రియలీ వాంట్ ఆల్ ద ఫ్యామిలీస్ టు బి హ్యాపీ. నీకు 2 bedroom ఫ్లాట్స్ అని అన్నావు, అసలు ఎక్కడైనా కానీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకు ఇస్తలేదబ్బా? ఇంకొకటి అయ్యో ఒకటి చెప్తాను, జనాలు ముందు అదే అన్నా, నేను ఎమోషనల్గా ఉండే కాబట్టి 2 years వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే అందరికీ ఈ అవేర్నెస్ వలన అందరికీ తెలుస్తుంది ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి, ఎవరు స్కామ్ చేస్తుండని. అందుకోసం మీరు ఏం చేసిండ్రు, మల్లానకి తీసుకున్నారు, రఘుకేమో పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు ట్రోలింగ్ చేస్తారు కదా, ట్రోలర్ వాళ్ళకు కూడా మీరు చేస్తుండ్రు. అంటే యూ వాంట్ టు కంట్రోల్, నీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు, బట్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ లైక్ కాదు కదా. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నెక్స్ట్ ఎలక్షన్లలో మన బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ది పబ్లిక్, ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ పబ్లిక్ వాట్ దే వాంట్. నేను ఇప్పుడు బయటికి వెళ్తా, నేను ఒకటి చెప్తాను, డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ విత్ బీజేపీ. అందుకోసమే నేను బీజేపీలో ఉన్నాను, అందుకోసమే బీజేపీ వాల్యూస్కి నేను సొసైటీలో తీసుకొని వెళ్తున్నాను, అందుకోసమే బీజేపీ మోరల్ వాల్యూస్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. బీజేపీ కొట్లాడతలేదు, బీజేపీ ఒక మిషన్తో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెళ్ళిపోతుంది. లైక్ అ స్టామ్, లైక్ అ రివర్. నీకు రివర్ ఫ్లో చేసేటప్పుడు బండలు ఉంటాయని, కానీ అది ఎప్పుడు ఆగదు. అది ఎప్పుడు అరే తెలంగాణ స్టేట్లో ఇట్లా అవుతుంది, కేరళలో అట్లా అవుతుంది, అని అన్నదా? మోడీ ఎప్పుడైనా అన్నడా? మోడీ ఎప్పుడు విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన ఇండియన్ మార్కెట్, ఇండియన్ ఫేస్ ఎట్లా ఉండాలి గ్లోబల్లో అని. ఇవాళ ఎప్పుడు లేని G20 అవుతుంది. ఇవాళ లేటెస్ట్గా మీరు చూస్తే అన్ని రంగాల్లో మోడీ ఈజ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అ లీడర్, లవబుల్ లీడర్. తెలంగాణ మీదనే వివక్ష చూపుతున్నది. అది మీరు అంటుండ్రా బా, అంటే ఎవరి మీద వాళ్ళు, ఇగో నేను క్రైమ్ చేస్తా, నేను స్కామ్ చేస్తా, ఈడీఓ ఏదో సిబిఐయో ఏదో ఒక ఆర్గనైజేషన్ వచ్చి నాకు తవ్వుతే అది వేరే వాళ్ళ మీద ఎందుకు పెడతారబ్బా మీరు? ప్రధానంగా చూసుకుంటే
రాహుల్ గాంధీ గారి కేసు చిన్న కేసు, ఆయన జైల్లో పెట్టడం అనేది ఎంత దుర్మార్గం. ఒకటి, దేర్ ఈజ్ అ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. స్కూల్లో పిల్లలు పోయి ప్రిన్సిపల్కి తిడతారా? ప్రిన్సిపల్ ఒప్పుకుంటుందా? గెట్ అవుట్ అని అంటది స్కూల్కి. అదే చేసిండ్రు. ఏం తప్పు ఉందని? ఏం తప్పు ఉందని అంటే మీరు చేస్తే అవును ఒక సభలో అవును ఆబ్వియస్లీ ఎక్కడైనా కానీ ఆర్గనైజేషన్ ఐ టెల్ యూ సంథింగ్, వెన్ యు ఆర్ ఇన్ టు ది పబ్లిక్ యు ఆర్ అ రోల్ మోడల్. ఇవాళ మనం అంబేద్కర్కి రోల్ మోడల్, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా ఎందుకంటాం? బికాస్ హీ వాజ్ అ రోల్ మోడల్ హూ హ్యాస్ ఆయన చెప్పింది ప్రాక్టీస్ చేసిండు. మీరు చెప్తాం ఒకటి, ప్రాక్టీస్ ఒకటి అంటే మీరు ఎక్కడి నుంచి అవుతుంది? అండ్ జనాలకి, యూత్కి మీరు ఏం ఎగ్జాంపుల్ ఇస్తుండ్రు అంటే మీరు ఇక్కడ చెప్పద్దు కానీ మా కేసీఆర్ సార్ కూడా చాలా సభలో ఆడోళ్ళకి తిట్టిండా లేదా? తిట్టలే. ఓ కుక్కలు గిక్కలు అని చెప్పేసి పాపం ఎవరో వేరే మినిస్టర్స్ అన్నారేమో, నాకు తెలియదు మరి. అది వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ప్లీజ్ యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ మెమరీ అండ్ ప్లీజ్ కరెక్ట్ ఇట్. I think this is more enough. My blood is boiling because I love Telangana. I am an alumni of Telangana. I want the Telangana people to grow. I want the Telangana people to be happy. I want the Telangana people to have a wonderful life. జీవితం అనేది ఒకటేసారి సార్, జీతం అనేది ఒకటేసారి. ఈ యూత్ కి 10 ఏళ్ళు పోయినాయి. నువ్వు కేసీఆర్ సార్ ఇస్తాడా? పేపర్ ఎవరు లీక్ చేసిండ్రు? మీరు అన్నారు తెలంగాణ ఈజ్ అ మోడల్, ఐఎమ్ అ ఫాదర్, ఐఎమ్ అ లీడర్ అని అంటుండు కదా. మరి మీ దాంట్లోనే దొంగలు ఉన్నారంటే వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈస్ ద ఫోర్-సైటెడ్ లీడర్. ఆర్ యూ? దెన్ ప్లీజ్ రిజైన్ ఇట్. డోంట్ బ్లేమ్ అదర్స్. ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఒక్క నిమిషం, ఫింగర్ చేసినప్పుడు 3 మన దిక్కు ఉంటుంది, కరెక్టా? దాని అర్థం ఏంటంటే ఫస్ట్ లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. ఇఫ్ ఐ వాంట్ టు బి అ చేంజ్ మేకర్, I need to first change my behavior, thought process, and then I need to pinpoint it. ఇక్కడ అది అయితలేదు, ఓన్లీ ఫింగరింగ్, పాయింట్ ఫింగరింగ్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ ఫర్ తెలంగాణ పీపుల్. ఇవాళ డేట్లో నేను పైలట్ అయినా కానీ నేను మీకు చెప్తున్నాను, నా దగ్గర 15 to 20 స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ అ పూర్ ఫ్యామిలీ. దే ఆర్ డ్రీమింగ్ ఆఫ్ పైలట్ అండ్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పైలట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హావ్ బికమ్ అ పైలట్. మీరు ఏవియేషన్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ ద ప్రైమ్ పిల్లర్. మీరు డాక్టర్స్ అయినరు, ఇంజనీర్స్ అయినరు, అందరు అయినరు. మరి పైలట్ దిక్కు మీరు ఎందుకు జనాలకి స్కాలర్షిప్ ఇస్తలేరు? వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ జాబ్లు అన్నీ పడుతున్నాయి. మీరు ఇప్పుడు వరకు తెలంగాణ ఫ్లయింగ్ క్లబ్ అని ఉంది, దాని పరిస్థితి ఏంది? ఎస్ఎన్ రెడ్డి ఈజ్ 86 years old. వేరే పైలట్లే లేరా? భరత్ రెడ్డి స్టిల్ అన్ అడ్వైజర్. ఇక్కడ ఈజ్ అన్ అడ్వైజర్ ఇన్ ఆంధ్ర. వై? మన దగ్గర తెలంగాణలో టాలెంట్ లేదా? మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మీరు ఎక్కడి నుంచో, బీహార్ నుంచో, ఆంధ్ర నుంచో, ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. మా తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాం. మన కోసం తెచ్చినప్పుడు మా పిల్లలకి మీరు ఇవ్వాలే కానీ బయట వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ యు ఆర్ షోయింగ్ ఓవర్ దేర్? మీరు ఒక ఏరోస్పేస్ అని అంటున్నారు. ఏరోస్పేస్ దాంట్లో మీరు చూస్తే ఒక్క మంది కూడా ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో అయినా కానీ ఆంటర్ప్రినర్షిప్ లేదు. అఫర్మేటివ్ యాక్షన్ కింద మీరు ఎందుకు ఇస్తలేరు? మీరు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ స్కీమ్స్లో ఇప్పుడు ఏంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ గురుకుల్ స్కూల్ ఉంది సార్, హాస్టల్స్ ఉన్నాయి సార్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు జాబ్స్ ప్రొవైడ్ చేయండి. మీరు చిన్న చిన్న సప్లై చైన్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి, కరెక్టే కదా? ముద్రా లోన్ ఇవ్వండి వాళ్ళకి. మీరు పావుల వడ్డీతో పాటు ఎంకరేజ్ చేయండి. లేడీస్కి మీరు ఏమైనా చేయండి. అంటే ఇంకొకటి సార్, ఇవన్నీ చేయకుండా ఉట్టి స్కీమ్స్ పేపర్లో బ్లాక్ అండ్ వైట్ పెట్టేసి మేము ఈ స్కీమ్లు పెట్టినాం, చాలామంది బాగుపడుతుండ్రు అంటే ఎక్కడ కనిపించాలి కదా, కలకల ఉండాలి కదా, జనాలందరూ ఏడుస్తుండ్రు కదా. మరి ఎక్కడ? వేర్ ఇస్ ద చేంజ్? ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు మొత్తం. దే హ్యావ్ టు, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తుంది, యాంటీ టీఆర్ఎస్ ది వేవ్ నడుస్తుంది కింద స్థాయిలో. ప్రతి ఒక్కరు ఆన్ టుడేస్ డేట్ స్కామ్ చేస్తుండ్రు. ఏ స్కామ్ అయినా, ఏ క్రిమినల్ అయినా ఓన్లీ 1 family member లేకుంటే 1 party member. అలాంటప్పుడు ఇప్పుడు నా ఫ్యామిలీలో ఎవరో నాకు తలుపు కొట్టి లోపట వచ్చేసి నా ఫ్యామిలీకి వెళ్ళి డిస్టర్బెన్స్ చేసినప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా లేదా? అదే జరుగుతుంది ఇవాళ డేట్లో. సో ఫైనల్గా మీరు వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ కలిసిద్దా, బీజేపీ పార్టీ కలిసిద్దా? వెయిట్ అండ్ వాచ్. పీపుల్ విల్ గివ్ దేర్ డిసిషన్ బికాస్ వాట్ పీపుల్ వాంట్, దే నో ఇట్, దే హ్యావ్ మేడ్ అప్ దేర్ మైండ్. అందుకోసమే మీరు ఈ మినిస్టర్లకి, ఎంపీలకి మీరు ప్రజలు పోండి, ప్రజలు అంటే వీళ్ళు ప్రజలు ఇప్పుడు వెళ్తుండ్రు. మరి కవిత గారితో అందరు ఎందుకు వెళ్ళిండ్రు అంటే షీఈస్ జస్ట్ అన్ ఎమ్మెల్సీ.
షీఈస్ నాట్ బిన్ కన్విక్టెడ్. సీఎం మేడం అంటే డాటర్ ఆఫ్ సీఎంకి, మరి డాటర్ ఆఫ్ సీఎం అంటే ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు కదా, నా కుటుంబంలో కూడా ఎవరైనా చేస్తే నేను జైలుకి పంపిస్తాను. లెట్ ద ఈడీ డూ దట్ జాబ్. వై ఆర్ యూ సేయింగ్ దట్ ఈడీ ఈజ్ అ పపెట్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్? బీజేపీ అది బీజేపీ పార్టీదా? అది పార్టీదా? సి వన్ సెక్ ఐల్ టెల్ యూ, డోంట్ క్లబ్ పొలిటికల్ పార్టీ విత్ అన్ ఆర్గనైజేషన్. అంటే వాట్ అంటే సీఎం కేసీఆర్ అని చెప్పేసి బీజేపీ పార్టీ ఐ టెల్ యూ సంథింగ్, ప్లీజ్ క్లారిఫై ది కాన్సెప్ట్స్. పార్టీ హ్యాస్ సార్ ఒక్క నిమిషం పార్టీ హ్యాస్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, organization has different responsibilities. You cannot club. Why will the BJP party interfere? It is, see, ప్రభుత్వం ఏదైనా ఉండని, it is an organization based. They have identified some money laundering. They have caught hold of few people. అక్కడ ఈమె పేరు కూడా వచ్చింది కాబట్టి they are investigating because they are doing their job. Why are you clubbing both the things together? సార్ ఇంకొకటి చెప్తాను సార్, ఏదైనా కానీ అని కాదు, మనం పబ్లిక్ డిస్కషన్స్ లో ఉన్నాం, ఏదైనా కాదు అని కాదు. ఇట్ ఈస్ క్లారిటీ విత్ డిమార్కేషన్. ఎక్కడ అవును ప్రభుత్వంకి ఒక నిమిషం, ప్రభుత్వంకి నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ కేసీఆర్ గారు మల్లన్నకి జైల్లో పెట్టిండు, ఇది ప్రభుత్వం అని అనాలి. తెలంగాణ ప్రభుత్వం కాబట్టి మంచి వాళ్ళకి జైల్లో పెడుతుండు, ఇది ప్రభుత్వం చేసింది. ఒక నిమిషం, అక్కడ బీజేపీ పార్టీ అది మీరు చెప్తుండ్రు. ఇగో ఒకటి చెప్తాం, ప్రభుత్వం పెట్టలే, ఇట్ ఇస్ ప్రభుత్వం పెట్టలే, క్లారిఫై ఇట్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ హూ ఇస్ డూయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఎవరు పెట్టిండ్రు? అవును, మల్లన్న పైన ఏం కేసులు ఉన్నాయి? ఏం కేసులు ఉంది? మల్లన్న మీకు తిట్టిండా, కొట్టిండా, మీకు చంపిండా, స్కామ్ ఒక నిమిషం స్కామ్ చేసి అధికారం. సి అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ బీ క్లియర్ విత్ యువర్ టర్మినాలజీ. Be clear with your concepts, what you are talking. Organization is different, party is different. Don't club. Okay. At your comfort. మీరు అట్లా అనుకుంటున్నారు అంటే జనాలు అట్లా అనుకోవాలి కదా. జనాలు అట్లా అనుకుంటలేరు. జనాలు ఈజ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ హూ హ్యాస్ డన్ వాట్. And that is an organization. Organization is doing, let it do it. We will not disturb that. Party is developing the infrastructure, development process, schemes aina kaani, international facelifting of India etla Modi ji is busy with that. Not with this small petty things. He is a big person. Today's date you are seeing the results, tangible results, where people are saluting India, where people are raising the eyebrows for the Modi ji's government leadership. Next government kuda ikkada Telangana lo BRF party vastunnaaru ani meer antundru. ఇంకా ఎలక్షన్స్ కాలే కదా. వై డూ యూ వాంట్ టు కమిట్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ? వై డూ యూ వాంట్ టు పుట్ యువర్ మౌత్ ఇన్ టు ది పబ్లిక్ మౌత్? లెట్ ద పబ్లిక్ డిసైడ్. లెట్ ద ఎలక్షన్స్ హ్యాపెన్. లెట్ ద సీ ద రిజల్ట్స్. ఇట్స్ టైమ్ ఇస్ దేర్. హోల్డ్ ఆన్. లెట్ ద పబ్లిక్ డిసైడ్. హోల్డ్ ఆన్. టిల్ దెన్ విల్ హ్యావ్ అ బ్రేక్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మా కాకతీయ టీవీ హాట్ టాపిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ యొక్క స్పీచ్ మంచిగా ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ అందరూ కూడా మీ విషయాల్ని ఆలోచించి వచ్చే ఎలక్షన్లలో ఓటేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ నేను స్పీచ్ ఇవ్వలే. నా ఫీలింగ్స్ ఈ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యూత్ కోసం, తెలంగాణ లేడీస్ కోసం, దానికోసం ఒక చెప్తాను, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రేస్ ద వాయిస్. అది సెకండరీ సార్. I have a respect for my Telangana people. I have a respect for my Telangana youth. I have a respect for my Telangana females. I have a respect for Telangana to be a wonderful, peaceful land. With that I came. నేను ఇక్కడ స్పీచ్ ఇస్తలేను. నాకు ఎవరు ఓటు ఇవ్వడానికి నేను అడగలేదు ఇక్కడ. I have told you my feelings because నేను కింద స్థాయి నుంచి వచ్చిన. నాకు తెలుసు కష్టాలు ఏమున్నాయో, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో నాకు తెలుసు. ఈ స్థాయికి వచ్చిందంటే ఒక మామూలుగా కాదు. అదే మనోభావనతో చాలా మంది ఎదగాలనుకుంటుండ్రు. మీరు పేపర్ లీక్ చేసుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు కదా సార్. అదే కాకుండా 10th క్లాస్ జీవితాలు కూడా పాడు చేస్తుండ్రు. ఎంతమంది చచ్చిపోయినరు, ఎంప్లాయీస్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ. అసలు ఇవి అన్నీ ముందు విన్నామా మనము? ఇది ఇప్పుడు వింటున్నాం కదా. మరి ఎక్కడ సార్ బంగారు తెలంగాణ? ఎవరు నవ్వుతుండ్రు సార్? మీరు ఆలోచించండి. ఎవరు నవ్వుతుండ్రు? ఎవరు హ్యాపీగా ఉన్నారు? నా ప్రజలైతే లేరు సార్. పబ్లిక్లు సరే డబ్బులు తీసుకున్నారు, ఒప్పుకుంటుండ్రు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి తెలిసి వచ్చింది సార్. మునుగోడు ఎలక్షన్స్లో ఇంకొకటి చెప్తా సార్. మునుగోడు ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది సార్. అక్కడ ఫస్ట్ బీజేపీ కాదు, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉండే. ఇవాళ బీజేపీ అండ్ బీఆర్ఎస్, సో కాల్డ్ బీఆర్ఎస్ ఉంది ఇవాళ. కరెక్టా కదా?
ఇంకొకటి బీజేపీ ఎన్ని మార్జినల్ దాంతో పోయింది, కరెక్టా కదా? సో V1. సో దట్ ఈస్ ద చేంజ్ మేకర్. I'll tell you something. ఇక్కడనే మీకు అంటున్నా, హౌ పీపుల్ ఆర్ చేంజింగ్ దేర్ మైండ్స్, how people are changing their thought process, how people want the best government, the best leader who can say that ఈయనే నా బాధలు ఈయన బాధలను ఆలోచిస్తుండు, నా పిల్లల భవిష్యత్తు ఈయన భవిష్యత్తు అని ఆలోచిస్తుండు. ఆ రోజు ఐ టెల్ ఇట్స్ అ బంగారు తెలంగాణ. టిల్ దట్ ఐ సే ఇట్ ఈస్ స్టిల్ అ సాడ్ ప్లేస్ టు లివ్. నా కూతురికి రేపు సెక్యూరిటీ కావాలంటే నేను 100 సార్లు ఆలోచించాలి, రేపు మీ కూతురైనా మీ వైఫ్ అయినా 4 సార్లు ఆలోచించాలి, ఎందుకంటే అలాంటి పరిస్థితి అయిపోయింది అక్కడ. 10,000 కోట్లు ఉన్న లెక్క ఇన్కమ్ 45 crores కలిపోయింది. ఇది బంగారు తెలంగాణ. యూత్ అంతా రోడ్లు పడిపోతుండ్రు. మీరు పేపర్ లీక్ల తర్వాత యూత్లు తాగి ఇంకా అంటే మీకు వస్తుందిలే, కానీ యూత్ భవిష్యత్తు, ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద యూత్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.